హాయ్ గైస్, మా ఛానల్కు తిరిగి స్వాగతం. థ్యాంక్ యూ శాలా బై సెంట్రిసిటీ, మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు అనుజ్ మరియు ఈరోజు నా వెంట ఉన్నారు మిస్టర్ వినాయక్, ప్రోడక్ట్ హెడ్ సెంట్రిసిటీ. ఈరోజు మన చర్చ విషయము ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ లేదా మనం చెప్పే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్. ఒక ఇన్వెస్టర్కి ఏ పారామీటర్స్ను అతను ఒక ఏఎఫ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు చూస్తాడు. మరియు ముందుగా ఈ వీడియోలో మనం ఒక పెట్టుబడిదారుడి వద్దకు వెళ్ళినప్పుడల్లా ఆ పాయింట్లు ఏమిటి, పారామితులు ఏమిటి లేదా నిర్వచనాలు ఏమిటి, పెట్టుబడిదారులకు మనం ఖచ్చితంగా ఏమి చెప్పాలి, అన్ని యాప్లకు సంబంధించిన అన్ని అంశాలను ఈ వీడియోలో కవర్ చేస్తాము. ముందుగా ఏఎఫ్ నిర్వచనంతో ప్రారంభించి దాని లాభాలు ఏమిటి, దాని అడ్వాంటేజెస్ ఏమిటి, అలాగే దాన్ని పిఎంఎస్ మరియు మ్యూచువల్ ఫండ్స్తో పోల్చి చూస్తాం. చివర్లో ఒక ఐడియల్ ఏఎఫ్ ఎలా ఉండాలి, అందులో ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఉంటాయి, వాటి రకాలు ఏమిటి అన్నదాన్ని కూడా చూస్తాం. చివరగా దాని టాక్సేషన్ గురించి కూడా మాట్లాడతాం. అందుకే స్వాగతం సార్, సెంట్రల్ శాలకు స్వాగతం. మొదటి ప్రశ్న చాలా సులభమైన పదాల్లో మీరు చెప్పండి, ఒక ఇన్వెస్టర్కు ఏఎఫ్ అంటే ఏమిటి అని అతనికి మొత్తం ఏఎఫ్ అర్థమయ్యేలా వివరించండి. సరిగ్గా చాలా సంక్షిప్తంగా చెప్పాలి. ఈ ప్రోడక్ట్ అసలు ఏమిటి? ధన్యవాదాలు అనుజ్, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. చూడండి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని అర్థం. పేరు చెప్పినట్లే ఇది సంప్రదాయానికి భిన్నమైన పెట్టుబడి విధానం, అందుకే దీనిని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని పిలుస్తారు. మేము విస్తృతంగా చూస్తే మేము ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాము. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కు సెబీ ప్రకారం, సెబీ నిబంధనల ప్రకారం 3 వర్గాలు ఉన్నాయి. మా ఇన్వెస్టర్లకు సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ 2014లో ప్రారంభమయ్యాయి. సరే, అందువల్ల 2014 తర్వాత నుంచి ఇప్పటి వరకు వీరు చాలా దూరం ప్రయాణించారు. ఈరోజు చాలా ఫండ్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో 3 వర్గాలు ఉంటాయి: క్యాట్ 1, క్యాట్ 2, క్యాట్ 3. ఈ 3 వర్గాల పనితీరు కొంతవరకు భిన్నంగా ఉంటుంది. అందువల్ల మనం క్యాట్ 1 నుండి ప్రారంభిద్దాం. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. చాలా ఇన్వెస్ట్మెంట్లు మొదట క్యాట్ 2లోకి వస్తాయి, తర్వాత క్యాట్ 3, ఆ తర్వాత క్యాట్ 1లోకి వస్తాయి. కానీ క్యాట్ 1లో ఉండే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ సాధారణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్లో లేదా చాలా ప్రారంభ దశలో ఉన్న వీసీ తరహా ఫండ్స్లో పెట్టుబడి పెడతాయి. అంటే సీడ్ క్యాపిటల్ తరహా ఫండ్ అయితే అక్కడ క్యాట్ 1 ఇన్వెస్ట్మెంట్, దాన్ని క్యాట్ 1 కేటగిరీ అంటారు. ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా అనవచ్చు మీరు. అక్కడ క్యాట్ 1 ఆ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ క్యాట్ 1గా రిజిస్టర్ అవుతుంది. సరే, అంటే సెబీ దగ్గర రిజిస్టర్ అవుతుందా? సెబీ దగ్గరే. అంటే బేసిక్గా ఏఎంసీ అయినా, ఏ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయినా ఏఎఫ్ తీసుకొస్తే అది సెబీ దగ్గరికి వెళ్తుంది. సెబీ నుంచి అప్రూవల్ తీసుకుంటుంది. సెబీ అప్రూవల్ ఇచ్చిన తర్వాతే అది తెలుస్తుంది. అతను చెబుతాడు, నేను ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తానని. అందుకు అనుగుణంగా కేటగిరీలు డిఫైన్ అవుతాయి. అంటే ఆ ఫండ్ క్యాట్ 1 అంటారా, క్యాట్ 2 అంటారా, లేదా క్యాట్ 3 అంటారా అనేది. ఓకే, మరి క్యాట్ 1 గురించి మనం ఇప్పుడే మాట్లాడాం. క్యాట్ 2 అనేది అసలు విషయానికి వస్తే ఇవి ఇన్వెస్ట్మెంట్స్. అంటే మీరు తెలుసు కదా, లిక్విడ్ కానీ ఆస్తుల్లో పెట్టుబడులు. అంటే నేను చెప్పాలంటే క్యాట్ 1 కూడా లిక్విడ్ కానిదే, కానీ క్యాట్ 2 అనేది లిక్విడ్ కానిది. ఉదాహరణకి మీరు రియల్ ఎస్టేట్ ఫండ్ చేస్తున్నారనుకోండి, లేదా మీరు ప్రైవేట్ ఈక్విటీ వీసీ ఫండ్ చేస్తున్నారనుకోండి, లేదా మీరు డెబ్ట్ ఏఎఫ్ చేస్తున్నారనుకోండి, స్ట్రక్చర్డ్ ఏఎఫ్ చేస్తున్నారనుకోండి. ఇవి అన్ని క్యాట్ 2 కేటగిరీలోకి వస్తాయి. ఇవి అన్ని లిక్విడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్. బేసిక్గా మీరు వీటిని రేపు మార్కెట్లోకి వెళ్ళి అమ్మలేరు. అందుకే క్యాట్ 1 మరియు క్యాట్ 2 అనేవి క్లోజ్డ్ ఎండెడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇవి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. మీరు క్యాట్ 1 లేదా క్యాట్ 2లు ఓపెన్ ఎండెడ్ ఇన్వెస్ట్మెంట్స్గా చూడరు. దానికి కారణం ఏమిటంటే అండర్లయింగ్ ఇన్వెస్ట్మెంట్ లిక్విడ్ కాదు. వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ లాంటి వాటిని పెట్టలేదు. రోజు మార్కెట్ ధర నిర్ణయించబడేలా కూడా లేదు. మీరు రేపు వెళ్ళి మార్కెట్లో అమ్మేయగలిగేలా కూడా లేదు. కాబట్టి క్యాట్ 1, క్యాట్ 2లో లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. అందుకే అవి క్లోజ్డ్ ఎండెడ్ స్ట్రక్చర్లో ఉంటాయి. లలో క్లోజ్డ్ ఎండెడ్ స్ట్రక్చర్ 3 నిమిషాలన్నర, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వంటి వ్యవధులతో ఉండవచ్చు. అందువల్ల ఏ ఫండ్ అయినా ముందే మీకు తెలిసిపోతుంది. అవును, మీరు ఒక ఇన్వెస్టర్గా మీరు ఏ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లోనైనా పెట్టుబడి పెడుతున్నప్పుడు అది క్యాట్ 1, క్యాట్ 2 లేదా క్యాట్ 3నా అని ముందుగా చూడాలి. ఇప్పుడు క్యాట్ 3కి వస్తున్నా. నేను దీన్ని కొంచెం మరింత వివరంగా కూడా చెప్పబోతున్నాను. క్యాట్ 3లో సాధారణంగా ఏమి జరుగుతుందంటే ఇది ఓపెన్ ఎండెడ్ రకం పెట్టుబడి, ఎగ్జిట్ లోడ్కు లోబడి ఉంటుంది.
ముందు ఇవి క్లోజ్ ఎండెడ్ కూడా ఉండేవి, కానీ ఇప్పుడు ఇవి ఎక్కువగా ఓపెన్ ఎండెడ్గా మారిపోయాయి. ఇందులో పబ్లిక్ ఈక్విటీస్, లిస్టెడ్ ఈక్విటీస్ భాగం ప్రధానంగా ఉంటుంది. అందువల్ల ప్రాథమికంగా ఒక ఈక్విటీ పిఎంఎస్ లాగానే ఇవి కూడా లిస్టెడ్ పబ్లిక్ ఈక్విటీలో పెట్టుబడి పెడతాయి. అంటే మనం పిఎంఎస్లో కస్టమైజ్ పోర్ట్ఫోలియో తయారు చేసుకున్నట్లే, అలాగే క్యాట్ 3 ఏఐఎఫ్లో, ముఖ్యంగా ఈక్విటీ క్యాట్ 3 ఏఐఎఫ్లో మీ పెట్టుబడి ఎక్కువగా పబ్లిక్ ఈక్విటీస్లోనే ఉంటుంది. క్యాట్ 3లో కేవలం పబ్లిక్ ఈక్విటీ ఏఫ్లు మాత్రమే రావు, చాలా రకాల లాంగ్ షార్ట్ స్ట్రాటజీలు కూడా ఉండొచ్చు. అందులో మీరు హెజింగ్ చేస్తారు, డెరివేటివ్స్ చేస్తారు. అందువల్ల డెరివేటివ్స్ కోసం కూడా క్యాట్ 3 ఏఎఫ్ ఉపయోగించబడుతుంది, మరియు పబ్లిక్ ఈక్విటీ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. మరియు మీరు ఓపెన్ ఎండెడ్ పోర్ట్ఫోలియో తయారు చేస్తున్నట్లయితే, ఉదాహరణకు మీరు షార్ట్ టర్మ్ పోర్ట్ఫోలియో తయారు చేస్తున్నట్లయితే అందులో కూడా మీరు క్యాట్ 3 ఏఎఫ్ తీసుకోవచ్చు. ఉదాహరణకు లిక్విడ్ ప్లస్ తరహా రిటర్న్ మీరు లక్ష్యంగా పెట్టుకుంటే ఆ ఏఎస్ కూడా క్యాట్ 3లోకి వస్తాయి. వీటిని ఓపెన్ ఎండెడ్గా తీసుకోవచ్చు, కానీ ఎగ్జిట్ లోడ్ వర్తించవచ్చు. అవును, ఒకటి అంటే ఆర్లీ స్టేజ్ ఇన్వెస్టింగ్, ఉదాహరణకు ప్రైవేట్ ఈక్విటీ లేదా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. ఎవరైనా క్లయింట్ వాటిలో ఎక్స్పోజర్ తీసుకోవాలనుకుంటే అతను క్యాట్ ఐఎఫ్లోకి వెళ్తాడు. అవును, 99% ప్రైవేట్ ఈక్విటీ వీసీ ఫండ్స్ అన్ని క్యాట్ 2 ఏఎఫ్గా స్ట్రక్చర్ చేయబడతాయి. సరే, అయితే ఒక ఫండ్ మేనేజర్ వీటిని ఎలా స్ట్రక్చర్ చేస్తాడు, దాని గురించి మీరు కొంచెం వివరంగా చెప్పగలరా? అంటే కంపెనీలను ఎలా గుర్తిస్తారు, ఎందుకంటే ఇవి మీరు చెప్పినట్లుగా ఇలిక్విడ్ కంపెనీలు. ఇలిక్విడ్ అంటే ఈ కంపెనీలకు ఇప్పటివరకు ఐపీఓ లేదు, మార్కెట్లో ట్రేడబుల్ కావు. అయితే ఆ దృష్టికోణంలో ఫండ్ మేనేజర్ ఎలా ఫండ్ను నిర్వహిస్తాడు? ముందుగా మనం ఇది అర్థం చేసుకోవాలి. క్యాట్ 2 ఏఐఎఫ్ లేదా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి ఇవి పూర్తిగా కస్టమైజ్ పోర్ట్ఫోలియోగా ఉంటాయి. ఇది సాధారణ పోర్ట్ఫోలియోలా ఉండదు, ఎందుకంటే ఇవి చిన్న లేదా అల్ట్రా ఎర్నే క్లయింట్ల కోసం రూపొందించబడ్డాయి. ఎందుకంటే కనీస టికెట్ సైజ్, కనీస కమిట్మెంట్ 1 కోటి రూపాయలు. కొన్నిలలో 2 కోట్లు, 5 కోట్లు కూడా ఉంటాయి. కానీ రెగ్యులేషన్ ప్రకారం కనీసం 1 కోటి. ఉదాహరణకి లో 50 లక్షలు ఉంటే ఇక్కడ 1 కోటి ఉంటుంది. అందువల్ల మొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనం క్యాట్ 2, క్యాట్ 3లో, క్యాట్ 1లో కొన్ని చోట్ల మినహాయింపు ఉంది. అక్కడ మీరు 25 లక్షలతో కూడా పెట్టుబడి పెట్టవచ్చు, కానీ ఇది చాలా కొద్ది ఫండ్లకే పరిమితమై ఉంటుంది. కానీ ఎక్కువగా మీరులో పెట్టుబడి పెడితే మీ కమిట్మెంట్ అమౌంట్ 1 కోటి రూపాయలే ఉంటుంది. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటంటే, ప్రైవేట్ ఈక్విటీ వీసీ ఫండ్లలో ఫండ్ మేనేజర్ స్ట్రక్చర్ ఎలా చేస్తారు అనేది. ఏదైనా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అయినా మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇది కస్టమైజ్ పోర్ట్ఫోలియో, ఇది ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ మార్గం, ఇది సంప్రదాయ పెట్టుబడి మార్గం కాదు. దీనిలో ఫండ్ మేనేజర్ ప్రైవేట్ ఈక్విటీ లేదా వీసీలో ప్రత్యేకంగా ఎలా చేస్తారంటే, వారు డీస్ కోసం వెతుకుతారు. ఒకవేళ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఉంటే, ఉదాహరణకు మిడ్ స్టేజ్ గ్రోత్ ఓరియంటెడ్ ఫండ్ అయితే, వారు ఆ కంపెనీల కోసం చూస్తారు. ఇవి ఇప్పటికే ఆరంభ దశను దాటి ప్రీఐపీఓ లేదా లేట్ స్టేజ్కు చేరుకునే దశలో ఉంటాయి. అవును, మిడ్ స్టేజ్లో వృద్ధి చెందుతున్నాయి. అందుకే సాధారణంగా ఫండ్ మేనేజర్ దగ్గర మొదటి రోజునే మొత్తం పోర్ట్ఫోలియో సిద్ధంగా ఉండదు. అలా ఉండదు. అందుకే ఫండ్ మేనేజర్ సాధారణంగా ఈ ఫండ్ను మార్కెట్లోకి తీసుకొస్తాడు. తన తత్వం, ప్రాసెస్ను వివరించడమే కాకుండా, నేను ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి నా ప్రమాణాలు ఏమిటి అన్నదాన్ని చెబుతాడు. ఉదాహరణకు ప్రైవేట్ ఈక్విటీ లేదా వీసీ ఫండ్ అయితే చాలా చోట్ల ఆయన ఇలా చెప్పొచ్చు, నేను ఎబిటా పాజిటివ్ అయిన కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను, వాళ్ల టాప్ లైన్ గ్రోత్ ఇంతగా ఉండి వాళ్ల క్యాష్ ఫ్లోలు చాలా స్థిరంగా ఉన్నాయి. అంటే ఇక్కడ అనేక ప్రమాణాలు ఉండొచ్చు, లేదా వారు ఒక నిర్దిష్ట థీమ్పై కూడా దృష్టి పెట్టవచ్చు. సరే, ఉదాహరణకు వారు కన్సంప్షన్పై ఫోకస్ చేస్తున్నారు, లేదా వారు టెక్నాలజీపై దృష్టి పెట్టుతున్నారు, లేదా వారు D2C కంపెనీలపై దృష్టి పెట్టుతున్నారు. అందువల్ల ప్రతి ఫండ్ మేనేజర్కు తనదైన వ్యూహం ఉంటుంది. అంటే అతను ఏ సెక్టార్లో ఏ థీమ్పై ఆడాలనుకుంటున్నాడో. కానీ ఆ తర్వాత మొదటి రోజునే అతని దగ్గర అన్ని డీల్స్ అందుబాటులో ఉంటాయనేది కాదు. అయితే ఆ ఫండ్ మార్కెట్ నుండి 500 కోట్ల రూపాయలు రైజ్ చేయాలని అనుకుంటే అతను మొదట చేసేది ఏమిటంటే తన దగ్గర డీల్ సోర్సింగ్ ఎంత ఉందో చూసుకుంటాడు అనుకోండి అతనికి. ఎందుకంటే ఇది చాలా కస్టమైజ్ పోర్ట్ఫోలియో, మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా 10 నుంచి 15 డీల్స్ మాత్రమే ఉంటాయి. మీ అండర్ పోర్ట్ఫోలియోలో ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మీరు అనుకోండి 10 నుంచి 15 మాత్రమే ఉంటాయని తీసుకోండి. ఆ 10 నుంచి 15ను కూడా నిర్మించడానికి వాటికి ఒక ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఉంటుంది. అందుకే ఇలా కాదు అంటే ఈరోజు క్లయింట్ 1 కోటి రూపాయలు ఇచ్చేశాడని అనుకోండి, ఆ 1 కోటి రూపాయల మొత్తం మనకు ముందే తెలుసు ఎక్కడ పెట్టుబడి అవుతుందో అని కాదు. సాధారణంగా అలా జరగదు. అయితే ఏమవుతుందంటే మొదట ఫండ్ మేనేజర్ 1 లేదా 2 డీల్స్ను ఫైనల్ చేస్తాడు.
అంటే అతనికి అర్థమైంది, ఈ 2 డీల్స్లో నా పెట్టుబడి ఉంటే 500 కోట్ల ఫండ్ ఉంటే అతను ముందే అనుకున్నాడు 15 కంపెనీల్లో పెట్టుబడి పెడతానని. అంటే సుమారు ప్రతి కంపెనీకి 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడు. అయితే మొదట అతను 2 డీల్స్ ఫైనల్ చేశాడు. తనకు అర్థమైంది, నాకు 100 కోట్ల రూపాయలు రైజ్ చేయాలి అని. నా దగ్గర పెట్టుబడి ప్రణాళిక సిద్ధంగా ఉంది. నా పైప్లైన్ 100 కోట్ల రూపాయల కోసం రెడీగా ఉంది. అందువల్ల ఆ ఫండ్ మేనేజర్ మొదట 100 కోట్ల రూపాయలు కాల్ చేస్తాడు అనుకోండి. అతను 500 కోట్ల ఫండ్ రైజ్ చేయాలి అనుకుంటే అతను 200 కోట్ల కమిట్మెంట్ తీసుకున్నాడు. 200 కోట్ల కమిట్మెంట్ అంటే అలాంటి క్లయింట్లు అతనికి ఉన్నాయి. అక్కడ 200 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. మొత్తం క్లయింట్లు 200 కోట్ల రూపాయలు కమిట్ చేస్తారు. అప్పుడు అతను క్లయింట్ల నుండి 50% డ్రాడౌన్ అడుగుతాడు. క్లయింట్ నుండి వచ్చే 100 కోట్ల రూపాయలను అతను ఇన్వెస్ట్ చేస్తాడు. ముందుకు వెళ్లే ముందు ఈ డ్రాడౌన్ అనే పదాన్ని కూడా చిన్నగా వివరించు. డ్రాడౌన్ అంటే ఫండ్ మేనేజర్కు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు దొరికే కొద్దీ అలా అతను డ్రాడౌన్ అడుగుతాడు. డ్రాడౌన్ అంటే ఉదాహరణకి నేను ఒక ఫండ్కు కమిట్ చేశాను అని అనుకోండి. అంటే నేను 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పాను. అంటే కమిట్ అన్నది ఒక ఇన్వెస్టర్ మీకు ఒకేసారి 1 కోటి రూపాయలు ఇచ్చి ఉండవచ్చు లేదా దశల వారీగా ఇవ్వవచ్చు. అతడు చెప్పాడు, ఈ ఫండ్కు 1 కోటి రూపాయలు ఇస్తాను. అది అంటే ఈ కమిట్మెంట్ నేను 1 కోటి పెట్టాలి, 1 కోటి పెడతాను. ఇప్పుడు డ్రాడౌన్ అంటే నేను తక్కువగా అడిగినప్పుడు ఫండ్ మేనేజర్ అడుగుతాడు. సరే, అంటే డ్రాడౌన్ పీరియడ్ కనీసం 5% నుండి ప్రారంభమవచ్చు. కొన్నిసార్లు ఫండ్ మేనేజర్ కేవలం 5% మాత్రమే అడుగుతారు. అంటే మీరు 1 కోటి రూపాయలు కమిట్ చేస్తే మొదటి ట్రాంచ్లో మీరు కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తారు. తర్వాత ఫండ్ మేనేజర్కు అవకాశాలు లభిస్తే అతను అలాగే డ్రాడౌన్ అడుగుతూనే ఉంటాడు. నేను ఉదాహరణగా చెప్పినట్లయితే అతనికి డీల్స్ దొరికితే కూడా అలానే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డీల్స్ కనుగొనడం చాలా ముఖ్యమైన విషయం. మనం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి ఒక వ్యక్తి ఎందుకు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి రావాలి? ఇది ఒక కస్టమైజ్ పోర్ట్ఫోలియో, ఇది ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గం. పెట్టుబడిదారులు ఎందుకు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ను వెంబడిస్తారు? ఎందుకంటే వారి రిటర్న్ అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వారి రిటర్న్ అంచనాలు సంప్రదాయ ఆస్తులతో సమానంగా ఉంటే అయితే వారు ఎందుకు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి? ఇవి క్లోజ్డ్ ఎండ్ మరియు టికెట్ సైజ్ కూడా 1 కోటి రూపాయలు. కాబట్టి వారు సాధారణంగా అధిక రాబడి కోసం దీన్ని చేస్తారు మరియు అధిక రాబడి కోసం ఫండ్ మేనేజర్ చాలా శ్రద్ధ వహించాలి. ప్రతి డీల్ మంచిదా చెడ్డదా అన్నదానిపై చాలా పరిశీలన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ లిక్విడ్ కాని పెట్టుబడులు అని అతనికి తెలుసు. అతను తప్పు నిర్ణయం తీసుకుంటే బయటకు రావడం అతనికి సాధ్యపడకపోవచ్చు. అందుకే ఫండ్ మేనేజర్ తన మంచి సమయాన్ని దీనిపై వెచ్చిస్తారు. కొన్నిసార్లు వీరి డ్రాడౌన్ పీరియడ్ 12 నెలలు 18 నెలల వరకు కూడా ఉండొచ్చు. అంటే ఒక క్లయింట్ 1 కోటి రూపాయలు కమిట్ చేస్తే ఆ 18 నెలల వరకు మొత్తం 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది ముందే ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా ఫండ్ మేనేజర్కు అవకాశాలు వస్తాయా రావా అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అతనికి 6 నెలల్లో అవకాశం దొరికితే మొత్తం 1 కోటి రూపాయలు 6 నెలల్లోనే కాల్ చేయవచ్చు. కాబట్టి డ్రాడౌన్ పీరియడ్ అనేది ఫండ్ మేనేజర్ అడిగినప్పుడు అవసరమైనప్పుడు ఉంటుంది. డ్రాడౌన్ పీరియడ్లో డ్రాడౌన్ అమౌంట్ 1 కోటి రూపాయలు అయితే ఉదాహరణకు ఎవరో 5% అడిగారు అనుకుంటే అది 5 లక్షలు అవుతుంది. మేము ఎప్పుడైనా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే ప్రశ్న వస్తుంది. మేము ఇన్వెస్టర్తో చర్చించేటప్పుడు మేము అడుగుతాము డ్రాడౌన్ పీరియడ్ ఎంత ఉంటుంది. సాధారణంగా ఆ తర్వాత దాని లోపల మీకు ఇవ్వాలి. అవుతుంది అంటే సాధారణంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ కాల్ చేస్తాడో అప్పుడు ఇది మాత్రమే. బేసిక్ లాగా నిర్వచనం పిల్లి 1 పిల్లి. ఇది ఒక సింపుల్ ప్రశ్న. రెండవ ప్రశ్న నేను అడగాలనుకుంటున్నది ఏమిటంటే లాభం అంటే ఒక ఇన్వెస్టర్కు ఎలాంటి అడ్వాంటేజ్ ప్లస్ బెనిఫిట్ ఉంటుంది? ఎందుకంటే నా దగ్గర పిఎస్ కూడా ఉంది. అక్కడ కూడా నేను కొన్ని కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియోలు పెట్టాను. అక్కడ ఎక్కువ రిటర్న్లను ఆశిస్తున్నాను. అయితే నేను ఎస్ఎన్ ఇన్వెస్టర్ వైపు ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏమైనా ప్రత్యేకమైన అడ్వాంటేజెస్ లేదా బెనిఫిట్స్ ఉన్నాయా? ఒకవేళ చూస్తే ఇక్కడ మనం ఒక ఇన్వెస్టర్ ముందు కూర్చున్నాం. అయితే మనం అతనికి ఏమి చెప్పాలి అంటే అతను రెడీ అవ్వాలి. ఇన్వెస్ట్ చేయడం అనేది పూర్తిగా ఇన్వెస్టర్ యొక్క రిటర్న్ ఎక్స్పెక్టేషన్, వాటేజ్ మరియు మీరు పెట్టుబడి పెట్టే ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఈరోజు ఒక అన్లిస్టెడ్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు నేరుగా ఆ కంపెనీ షేర్ కొనుగోలు చేయవచ్చు. మీరు నేరుగా ఆ కంపెనీ షేర్ కొనుగోలు చేయకపోతే లేదా కొనలేకపోతే ఆ కంపెనీలో మీరు ఎలా పెట్టుబడి పెట్టగలరు? మీరు పిఎన్ఎస్ ద్వారా పెట్టుబడి చేయలేరు.
మీరు మ్యూచువల్ ఫండ్లో కూడా పెట్టుబడి చేయలేరు కాబట్టి మీరు ఏ ద్వారా మాత్రమే పెట్టుబడి చేయాల్సి వస్తుంది. ఇండియన్ మార్కెట్ పెరుగుతోంది. ఇండియన్ ఎకానమీ అభివృద్ధి చెందుతోంది. మార్కెట్లో చాలా అనలిస్టెడ్ మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది మంచి ఫండ్ మేనేజర్లు ఉన్నారు. వారు మంచి రిటర్న్లు అందించారు. అనలిస్టెడ్ వైపు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్లయింట్లు అనుకుంటే నాకు అనలిస్టెడ్ వైపు, సి వైపు లేదా మల్టీటెక్ వైపు పెట్టుబడి చేయాలి, అనలిస్టెడ్ కంపెనీలో పెట్టుబడి చేయాలి. లిస్టెడ్ కంపెనీలు ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ ద్వారా చేస్తున్నాయి. ఆ సందర్భంలో వారు ఎక్కడ పెట్టుబడి చేయాలి అంటే వారు ఎఫ్ రూట్ తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి విషయం ఏమిటంటే ఇది పూర్తిగా ఇన్వెస్టర్ రిటర్న్ మరియు ఇన్వెస్టర్ల ఆబ్జెక్టివ్లపై ఆధారపడి ఉంటుంది. వారు ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడి చేయాలనుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఇన్వెస్టర్ లాంగ్ షార్ట్ స్ట్రాటజీలో లేదా హెజింగ్ డెరివేటివ్ స్ట్రాటజీలో డబ్బు పెట్టాలనుకుంటే అతను ఎఫ్లోనే పెట్టాలి. ఇంకా ఎలాంటి ఆప్షన్ లేదా మార్గం లేదు. పెట్టుబడికి రెగ్యులేషన్ ప్రకారం ఎఫ్ మాత్రమే ఆ సందర్భంలో వస్తుంది. మొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ అండర్లయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అలాంటి చోట ఉండాలి. అంటే ఎఫ్ మార్గం ద్వారానే మీరు పెట్టుబడి చేయగలిగితే తప్పనిసరిగా ఎఫ్లోకి వెళ్లాల్సిందే. అందువల్ల మొదటి విషయం ఏమిటంటే ఇది ఒక్కటే మార్గం. అయితే ఇన్వెస్ట్ ప్లస్లోకి మీరు ఎందుకు వెళ్లాలనుకుంటారు? ఒక విషయం ఏమిటంటే మనం ఇక్కడ డబ్బు పెట్టాలి, అక్కడ పెట్టాలి అని మనం ఎక్కడైనా డబ్బు పెట్టాలనుకుంటే మనము ఒక ట్రెడిషనల్ అసెట్కి మించి వెళ్తే మన తుది లక్ష్యం ఎప్పుడూ ఎక్కువ రిటర్ను లక్ష్యంగా పెట్టుకోవడమే. అది ప్లస్ పాయింట్. ఫండ్ మేనేజర్ విషయానికి వస్తే స్టాటిక్ పోర్ట్ఫోలియోతో పోలిస్తే ఇది మరింత డైనమిక్ పోర్ట్ఫోలియో. ఫండ్ మేనేజర్ బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రిటర్న్ అంచనాతో పాటు రిస్క్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఫండ్ మేనేజర్లు ఈ ఫండ్లో 10 నిర్ణయాలు తీసుకుంటున్నారు. అప్పుడు వారి రిస్క్ క్యాపిటల్ కూడా పెరిగింది. మ్యూచువల్ ఫండ్లతో పోలిస్తే అక్కడ హోల్డింగ్స్ సుమారు 25 నుంచి 30 వరకు ఉంటాయి. కానీ ఇక్కడ వారు 10 డీల్స్ చేస్తున్నారు. అందువల్ల రిస్క్ క్యాపిటల్ కూడా పెరిగింది, ఎలిగెంట్ కూడా పెరిగింది. కానీ ఖచ్చితంగా రిటర్న్ అంచనాలు కూడా పెరుగుతాయి. ఇది చాలా సులభమైన మార్కెట్ అనుకోవడం కాదు. మనం ఎం గురించి మాట్లాడితే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల వరకు ఎం ఉంది. గతంలో మనం చూసినట్లయితే దాదాపు 906 నుంచి 1100 వరకు ఆర్ట్స్ రిజిస్టర్ అయ్యాయి. అంటే ఫండ్ మేనేజర్లు ఎయిర్ రోడ్ ద్వారా మంచి పని చేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని దేవుడిచ్చినదిగా భావిస్తున్నారు. అప్పుడు మేము 1,100 ఎఫ్కి చేరుకున్నాము మరియు అక్కడ అనేక విస్కీ స్కీలు పెరుగుతున్నాయి మరియు చాలా చోట్ల తేదీ ప్రకారం ఇటువంటి ఒప్పందాలు కోట మరియు తేదీలో జరుగుతాయి. అదే నేను అడగాలనుకుంటున్నాను. కాబట్టి మేము ప్రైవేట్ క్యూటీ వీసీ గురించి చాలా మాట్లాడాము. ఇప్పుడు చాలా చోట్ల డెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు డెట్లో ఏమి జరుగుతుందంటే మీరు నేరుగా ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ సిడీల్లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ చాలా చోట్ల స్ట్రక్చర్డ్ డీల్స్ ఉంటాయి. అక్కడ ఆ డీల్ మీకు పబ్లిక్గా సెకండరీ మార్కెట్లో అందుబాటులో ఉండదు. అందువల్ల ఇండియా క్రెడిట్ మార్కెట్ కూడా అంతగా అభివృద్ధి చెందలేదు. సాధారణంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంటే ఈక్విటీ మార్కెట్ కూడా పెరుగుతుంది. అంటే బేసిక్గా క్యాపిటల్ మార్కెట్ అంటే ఈక్విటీ మరియు డెట్ ఇండియాలో పెరుగుతాయి. ఈరోజు మనం క్రెడిట్ టు డిపాజిట్ రేషియోను చూస్తే క్రెడిట్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇది ఆల్ టైమ్ హై వద్ద ఉంది. కాబట్టి క్రెడిట్ కేవలం రిటైల్ స్థాయిలోనే కాకుండా ఇన్స్టిట్యూషనల్ స్థాయిలో కూడా పెరుగుతోంది. ఈరోజు ఒక కంపెనీ పెద్దదిగా మారాలంటే వాళ్లకు కూడా క్రెడిట్ అవసరం. ప్రతి కంపెనీకి క్రెడిట్ కావాలి. చాలా కంపెనీలకు క్రెడిట్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ట్రెడిషనల్ సోర్సెస్ లేవు. అంటే బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్లేయర్స్ నుంచి బోరో చేయడం సాధ్యపడదు. అప్పుడు వాళ్ళు ఇతర మార్గాలను కూడా చూస్తారు. సరే, చాలా డెట్ ఇన్వెస్ట్ కంపెనీలు స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉంటాయి. ప్రతి నెట్ ఫండ్కు తనదైన కేటగిరైజేషన్ ఉంటుంది. కొన్ని నెట్ ఫండ్స్ టార్గెట్ రిటర్న్స్ ఇస్తాయి. ఉదాహరణకు 12%, 13%, 14%, 16% వరకు. ఇవన్నీ సాధారణంగా పెర్ఫార్మింగ్ క్రెడిట్లో ఉంటాయి. అంటే కంపెనీలు బాగా పనిచేస్తున్నప్పుడు. చాలా చోట్ల స్ట్రక్చర్డ్ డీల్స్ జరుగుతాయి. ఉదాహరణకు రీఫైనాన్సింగ్ ఆఫ్ డెట్ చేయాలి అంటే మనం పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు తీసుకోవాలి. అందుకోసం మనం డీల్ చేస్తున్నాం. లేదా ప్రమోటర్ తన బిజినెస్లో వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉంది, అది నెరవేర్చుకోవాలి. కానీ ఆ కోసం అతనికి బ్యాంక్ లేదా ఇతర సోర్సెస్ నుంచి డబ్బు లభించట్లేదు. అప్పుడు అతను డెట్ ఫండ్ ద్వారా ఫండ్ మేనేజర్ను సంప్రదించవచ్చు. ఫండ్ మేనేజర్లు కూడా ఇలాంటి డీల్స్ కోసం చూస్తుంటారు, అంటే వెతుకుతుంటారు. మార్కెట్లో ఎవరికైనా ఫండ్స్ అవసరం ఉంటే అది సాధారణంగా అందరికీ తెలిసిపోతుంది మార్కెట్లో. అలాగే ఫండ్ మేనేజర్లకు కూడా తెలుస్తుంది.
అక్కడ డెట్ ఫండ్లో రోల్ ప్లే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మీరు ఈక్విటీ ఇవ్వడం కాదు, డబ్బును అప్పుగా ఇస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి అనేది తెలుసుకోవడం. అందుకే డెట్ మేనేజర్లు అంటే డెట్ ఫండ్లను మేనేజ్ చేసేవారు క్రెడిట్ స్పెసిఫిక్గా చాలా డ్యూ డిలిజెన్స్ చేస్తారు. మన దగ్గర ఎంత కవరేజ్ ఉందో బాగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరికి తమ తమ పరామితులు ఉంటాయి. ఈ భాగాన్ని అంతగా డీటెయిల్గా చెప్పను, కానీ ప్రతి ఒక్కరికి తమదైన పరామితులు ఉంటాయి. ఎవరో రెవెన్యూ గ్రోత్ చాలా ఎక్కువగా ఉన్న కంపెనీలను ఎంచుకుంటారు, మరెవరో కనీసం 3 రెట్లు 4 రెట్లు కొలాటరల్ కవర్ ఉన్న కంపెనీలను ఎంచుకుంటారు. అంటే భూమి మీద కవరేజ్ ఉండొచ్చు, లేదా ప్రమోటర్ షేర్స్ మీద కవరేజ్ ఉండొచ్చు, లేదా ప్రమోటర్ పర్సనల్ గ్యారంటీ ఉండొచ్చు. అలాగే ఇది కూడా ఒక పరామితి కావచ్చు. డెట్ టు ఎబిటా రేషియో ఎంత ఉంది, డెట్ టు ఎబిటా రేషియో ఒక లిమిట్ను మించకూడదనేది కూడా చూడవచ్చు. అందువల్ల ఇది ప్రమోటర్కి మరియు ఆ కంపెనీకి కాస్త కష్టంగా ఉంటుంది. ఎక్కడ ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడో రీపేమెంట్ చేయడం. కానీ నెట్ సైడ్లో కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి. ఇవి 12 నుంచి 13 వరకు శాతం నుంచి 21% వరకు స్టార్ట్ అవుతాయి. సాధారణంగా ఈ డీల్స్ 3, 4, 5 సంవత్సరాల వరకు స్ట్రక్చర్ చేయబడతాయి. ఇవి కూడా క్యాట్ 2 ఏఐఎఫ్లుగా ఉంటాయి. ఇవి కూడా క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. వీటి టెన్యూర్ 3, 4 సంవత్సరాల నుంచి 6, 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పీరియడ్లో సాధారణంగా ఇన్వెస్టర్లు ప్రతి త్రైమాసికం క్వార్టర్లీ కూపన్ పొందుతారు. ఇది 2.5 నుంచి 3% వరకు ఉండొచ్చు. కొన్ని హై యీల్డ్ డీల్లో 5% కూపన్ టార్గెట్ చేస్తుంటాయి. కానీ మీరు పెట్టిన ప్రిన్సిపల్ మొత్తం ఫండ్ మేచ్యూరిటీకి తిరిగి వస్తుంది, ఎందుకంటే ఇవి క్లోజ్ ఎండెడ్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ మీరు రెగ్యులర్గా కూపన్ను త్రైమాసికంగా పొందుతారు. అంటే మీరు 20% కూపన్ గురించి మాట్లాడుతున్నారు. క్యాట్ 2 డెట్ ఫండ్స్ ద్వారా 20% వరకు పొందవచ్చు. ఇది నా అభిప్రాయం. సాధారణంగా కొంతమంది అడుగుతారు, నేను మ్యూచువల్ ఫండ్లో 19% రిటర్న్ పొందుతున్నాను, మరి నేను ఎందుకు మార్చాలి? పిఎన్ఎస్ను పక్కన పెడితే ఒకవేళ మాట్లాడితే నేను ఎందుకు జంప్ అవ్వాలి? ఎప్పుడైతే ఇక్కడ 20% లాంగ్ టర్మ్ ఏవరేజ్ వస్తుందో? అవును, సరిగ్గా. మనము ఇది గమనించాలి. డే ట్రేడింగ్కు తనదైన ఒక రిస్క్ ఉంది. ఈక్విటీకి రిస్క్ ఉంది. మార్కెట్ రిస్క్ చాలా ఎక్కువ, సిస్టమేటిక్ రిస్క్ కూడా ఎక్కువ. ఎందుకంటే మీరు మంచి కంపెనీని కొనుగోలు చేసినా కూడా రేపు ఏదైనా జియోపాలిటికల్ క్రైసిస్ వల్ల లేదా మరేదైనా కారణం వల్ల మార్కెట్ పడిపోతే, బ్రాడర్ మార్కెట్ పడిపోతే మీ పోర్ట్ఫోలియో కూడా పడిపోతుంది, మంచి కంపెనీ కూడా పడిపోతుంది. అది మన చేతిలో ఉండదు. అదృష్టం కూడా కంపెనీపై ఆధారపడి ఉంటుంది. కానీ అది పడిపోయినప్పుడు మార్కెట్ తిరిగి రికవర్ అయ్యే వరకు రిటర్న్ రావడం జరగదు. మీరు చూడాల్సింది ఏమిటంటే కొంతమంది క్లయింట్లు చెబుతారు కదా, లాంగ్ టర్మ్ లో షేర్ మార్కెట్ 16, 17, 15కు పైగా శాతం రిటర్న్ ఇస్తుంది అని. అది నిజంగా లాంగ్ టర్మ్ లోనే ఇస్తుంది. 2-3 సంవత్సరాల్లో మీరు డిఫైన్ చేయలేరు 16 లేదా 17% రాబడి లేదా కేగ వస్తుందా అని. కానీ నెట్ ఆఫ్ కేటగిరీలో మార్కెట్కు సంబంధించిన ఎలాంటి రిస్క్ ఉండదు. ఇక్కడ బేసిక్గా ఇది స్పెసిఫిక్ డీల్స్ మీద పనిచేస్తుంది. ఉదాహరణకు ఒక ప్రమోటర్కి లేదా ఒక కంపెనీకి మనం డబ్బు 16 లేదా 17% వడ్డీకి 16 నెలల పాటు ఇచ్చామనుకోండి. అది ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఇచ్చాం. ఆ ఆఖరి లక్ష్యం పూర్తయిన తర్వాత ఆ ప్రమోటర్ మీకు డబ్బు తిరిగి చెల్లిస్తాడు. దానికి మార్కెట్తో ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్తో ఎలాంటి సంబంధం లేదు. మరియు ఈక్విటీ ఎస్లో కూడా రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంటాయి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీ వద్ద ఇవి లెటర్చనైజ్డ్ ఉన్నాయి. మీరు ఇక్కడ మంచి పోర్టల్ను హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఇన్వెస్టర్ల మానసికతను మీరు బాగా అర్థం చేసుకుంటారు. వారు ఎంత రిటర్న్స్ ఆశిస్తారు? మీరు పీసీ ఈక్విటీ ఎఫ్లను చూస్తే వీటిలో లిస్టెడ్, అన్లిస్టెడ్ రెండూ ఉంటాయి. అన్లిస్టెడ్లో మీరు ఎంత త్వరగా ప్రారంభ దశలోకి వెళ్తే అంతగా మీ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. కొంతమంది గ్రాస్ లెవెల్లో 35% డైరెక్ట్ టార్గెట్ చేస్తారు. కానీ మనం చాలా ప్రారంభ దశలో ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడితే వాటి పదవీ కాలం 10 సంవత్సరాలు. కాబట్టి ఫండ్ 10 సంవత్సరాలు డెన్వర్లో ఉంటే మనం చెప్పినట్లుగా వారు డబ్బును ఉపసంహరించుకోవడానికి 3 నుండి 4 సంవత్సరాలు పడుతుంది. అందులో 3 నుంచి 4 సంవత్సరాలు వారు డ్రా డౌన్ చేయడానికే వెచ్చిస్తారు. మీరు ₹1 కోటి కమిట్ చేస్తే 4 సంవత్సరాలు ఆ ₹1 కోటి మీ నుండి తీసుకోవడానికి ఖర్చు చేస్తారు. తర్వాత ఆ డబ్బును పెంచడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. ఆపై 9 లేదా 10 సంవత్సరాల తర్వాత వారు ఎగ్జిట్ తీసుకోవడం ప్రారంభిస్తారు. అందువల్ల ప్రారంభ దీర్ఘకాలిక 10 సంవత్సరాల ఫండ్లలో మీ రిటర్న్ కనీసం 30 నుంచి 35% ఉంటుంది. గ్రాస్ లెవెల్కి మీరు దిగివస్తే, ఉదాహరణకు ప్రైవేట్ ఈక్విటీ లేట్ స్టేజ్
ప్రీ ఐపీఓ తరహా ఫండ్లలోకి వస్తే అప్పుడు మీ రిటర్న్ టార్గెట్ సాధారణంగా గ్రాస్ లెవెల్లో సుమారు 25% ఉంటుంది. మనం ఒక విషయం తప్పకుండా చూడాలి, అంటే ఫండ్ మేనేజర్ కూడా ఇలాంటి రిటర్నే ఇవ్వగలిగితే మ్యూచువల్ ఫండ్ లేదా ఇతర సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. తక్కువగా ఏదైనా ఒకటి లేదా పబ్లిక్ ఈక్విటీకి పెట్టుబడి పెట్టడం ఇష్టం ఉండదు. అలాగే ఇది మ్యూచువల్ ఫండ్తో ఎలా భిన్నంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. నేను మీకు ఇంకొక తేడా స్పష్టంగా చెప్పేస్తాను. మ్యూచువల్ ఫండ్, పిఎంఎస్ మరియు ఏఐఎఫ్ గురించి మనం చాలా మాట్లాడుతున్నాం. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఉత్పత్తి. ఇందులో ఒక ఇన్వెస్టర్ కనీసం 1000 రూపాయలతో పెట్టుబడి ప్రారంభించవచ్చు. కనీసం 500 నుండి 1000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పై పరిమితి లేదు. ఇది రిటైల్ ఉత్పత్తి. ప్రతి ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లో 10,000 రూపాయలు పెట్టినా, మరొకరు అదే మ్యూచువల్ ఫండ్లో 100 కోట్ల రూపాయలు పెట్టినా అదే కేటగిరీలో ఉంటారు. వారి హోల్డింగ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో పూర్తిగా ఒకే పోర్ట్ఫోలియో ఉంటుంది. పిఎంఎస్లో ఇది కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో. కనీసం 50 లక్షలు అవసరం. ఒక క్లయింట్ లేదా ఇద్దరు క్లయింట్లు ఒకే పిఎంఎస్లో వేర్వేరు తేదీల్లో పెట్టుబడి పెట్టినా వారి పోర్ట్ఫోలియోలు వేర్వేరు కావచ్చు. ఇక్కడ పెట్టుబడి ప్లాన్లపై ఆధారపడి ఉంటుంది. ఫండ్ అవుట్, ఫండ్ రొటేషన్ లేవు. ఏఐఎఫ్లో కూడా ఇది పిఎంఎస్లా కస్టమైజ్డ్ పోర్ట్ఫోలియో, కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. సాధారణంగా కనీస టికెట్ సైజు 1 కోటి రూపాయలు ఉంటుంది, కానీ ఇది కూడా ఫండ్ రూట్ ద్వారా జరుగుతుంది. తేడాలు ఏమిటంటే మ్యూచువల్ ఫండ్ల యూనిట్లు కేటాయించబడతాయి. క్లయింట్లు పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంతైనా ఇక్కడ కూడా డ్రా డౌన్ పీరియడ్ ఉంటుంది. ఏఐఎఫ్లో ఒక తేదీ ఉంటుంది, ఫస్ట్ క్లోజ్, ఫైనల్ క్లోజ్. కాబట్టి క్లయింట్ల పెట్టుబడి తేదీల్లో 2-3 నెలల తేడా ఉన్నా ఇది ఫండ్ లెవెల్లో పెట్టుబడి అవుతుంది. కాబట్టి అండర్లయింగ్ హోల్డింగ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఎవరైనా పెట్టుబడి తేదీ మారవచ్చు, దాంతో కొంతవరకు రిటర్న్ అంచనాల్లో మార్పు రావచ్చు. కానీ మిగతా విషయాల్లో ఫండ్ నిర్దిష్ట రిటర్న్ను ఉత్పత్తి చేస్తుంది. క్లయింట్ ఎప్పుడు ఫండ్లో ప్రవేశించాడన్న దానిపై ఆధారపడి కొంతవరకు రిటర్న్ అంచనాల్లో తేడా ఉంటుంది. లేదంటే మొత్తం అండర్లైనింగ్ హోల్డింగ్ ఒకేలా ఉంటుంది. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. అండర్లైనింగ్ హోల్డింగ్ ఒకటే. అంటే దీనిని వర్గీకరించాల్సి వస్తే ఇది మ్యూచువల్ ఫండ్ల మిశ్రమంలా ఉంటుంది. అక్కడ యూనిట్లు కేటాయించబడతాయి, పోర్ట్ఫోలియో ఒకటే ఉంటుంది. కానీ ఇది మరింత డైనమిక్గా, మరింత యాక్టివ్గా నిర్వహించబడే పోర్ట్ఫోలియో. ఇది మ్యూచువల్ ఫండ్ కంటే ఎక్కువ నిపుణులచే నిర్వహించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం స్పష్టంగా ఉంది. ఇవి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కావు, మరియు ప్రతి ఇన్వెస్టర్ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ట్రెడిషనల్ ఇన్వెస్టర్లు నేను ప్రారంభంలో చెప్పినట్టు వాళ్లకు కాకుండా ఇంకొన్ని అవకాశాలను చూస్తున్న ఇన్వెస్టర్లు, అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను చూస్తున్న వారు అందులో ఓపెన్ రిస్క్, రెసిస్టెంట్ రిటర్న్ పెంచుకోవాలనుకుంటే ఆ విధంగా ఆలోచించాలి. అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ముందు మీరు మొత్తం ఫండ్కి సంబంధించిన పీపీఎం, ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమోరాండం చదవాలి. ఫండ్ ఫిలాసఫీ ఏమిటో పూర్తిగా చూడాలి. ఫండ్ ప్రాసెస్ ఏమిటో తెలుసుకోవాలి. ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది అన్నది తెలుసుకోవాలి. ముందుగా మీరు చూడాల్సింది ఏమిటంటే ఆ ఫండ్ ఎక్విటీ ఫండ్, డెట్ ఫండ్. ఎక్విటీ ఫండ్ అయితే అన్లిస్టెడ్ ఫండ్, లిస్టెడ్ ఫండ్ లేదా లాంగ్ షార్ట్ అనే స్ట్రాటజీ ఉందా? డెట్ అయితే డెట్లో కూడా పెర్ఫార్మింగ్ క్రెడిట్ ఉందా, స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఉందా, వెంచర్ డెట్ ఉందా అనే అనేక కేటగిరీలు ఉన్నాయి. అందులోనే ఎన్నో విభాగాలు ఉన్నాయి. కాబట్టి ఒక ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందు చాలా విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎఫ్లో మొదటిసారి ఇన్వెస్ట్ చేయబోయే ఇన్వెస్టర్కు ఉత్తమ మార్గం ఏమిటంటే అతను ఎవరి సిఫార్సు తీసుకోవచ్చు లేదా తన డిస్ట్రిబ్యూటర్ లేదా అడ్వైజర్తో చర్చించవచ్చు. డిస్ట్రిబ్యూటర్లు కూడా సెంట్రిసిటీగా సహాయం చేస్తారు. మనం ఇండియాలో 6 రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు చూస్తాము. మ్యూచువల్ ఫండ్స్లా మనం వందలాది మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నట్లు చూడవచ్చు. కానీ ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ డ్యూ డిలిజెన్స్ చేస్తారు. మీరు తెలుసు కదా, మనం ఇతర పారామీటర్లను కూడా చూడవచ్చు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఏఎస్ ఎలా ప్రదర్శించగలదు. ఉదాహరణకి మనం ఏదైనా ఏఫ్ను విలువ చేయాలనుకుంటే మనం ఆ ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ ఏమిటో చూస్తాము. సాధారణంగా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎవరైనా మొదటి ఫండ్ను ప్రారంభిస్తే అదే కేటగిరీలో రెండోది, మూడోది కూడా తీసుకురాగలరు. అప్పుడు మీరు వారి గత ట్రాక్ రికార్డ్ను చూపించవచ్చు. అంటే వారు మొదటి ఫండ్లో ఎంత రిటర్న్ లక్ష్యంగా పెట్టుకున్నారు, ఇన్వెస్టర్లకు ఏమి హామీ ఇచ్చారు, చివరికి ఎంత రిటర్న్ ఇచ్చారు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే ఆ ఫండ్ మేనేజర్లు, అంటే ఈ డబ్బును ఎవరు మేనేజ్ చేస్తున్నారు, వారి స్వంత ట్రాక్ రికార్డ్ ఏమిటో చూడాలి.
వారు బిజినెస్ను 2014లో ప్రారంభించే ముందు వారు అప్పటికి ముందు ఏమి చేసేవారు? వారి సొంత ట్రాక్ రికార్డ్ ఏమిటి? వారి సొంత నేపథ్యం ఏమిటి? వారు ఎంత డబ్బు మేనేజ్ చేశారు? వారు ఎన్ని మార్కెట్ సైకిల్స్ చూశారు? వాటి చివరలో పరిస్థితి ఏమిటి? మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఇన్వెస్టర్లు కూడా ఫండ్తో ఒకే లైన్లో ఉన్నారా అని. మనకు ఇన్వెస్టర్లకు చెప్పడం అవసరం, ఈ ఫండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తోంది అని, ఇందులో ఇంత రిస్క్ ఉంది, ఇంత రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఉంది, ఈ అన్ని విషయాలు మన దగ్గర ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా చూసుకోవాలి. చివరి ప్రశ్న, టాక్సేషన్ విషయంలో ఏ విధంగా ఏ కేటగిరీకి ఏ టాక్సేషన్ వర్తిస్తుంది? కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అల్ట్రా హెచ్ఎన్ఐలు అంటే 30% టాక్స్ బ్రాకెట్లో ఉన్నవారు. వాళ్ళు టాక్సేషన్ గురించి ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఇన్వెస్టర్లకు దీని గురించి ఎలా వివరించాలి? అవును, మొదటి విషయం నేను బోధించాలనుకుంటున్నాను. క్యాట్ 1 మరియు క్యాట్ 2 ఉన్నాయి. వాటిలో పాస్ త్రూ స్టేటస్ ఉంటుంది. పాస్ త్రూ స్టేటస్ అంటే ఏమిటంటే ఎలాంటి రిటర్న్ వచ్చినా దానిపై వచ్చే టాక్స్ను ఇన్వెస్టర్నే చెల్లించాలి, తన టాక్స్ బ్రాకెట్ ప్రకారం, సరేనా? లేదా ఆ ఆస్తి తరగతి స్థాయిలో. నేను మీకు ఉదాహరణ ఇస్తాను. ప్రైవేట్ ఈక్విటీ వీసీ ఫండ్ అయితే దానికి క్యాపిటల్ గెయిన్ వస్తే క్యాపిటల్ గెయిన్ టాక్స్ వర్తిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్పై ఇన్వెస్టర్ టాక్స్ రేటు ప్రకారం టాక్స్ పడుతుంది. 2 సందర్భాల్లోనూ ఫండ్ టాక్స్ చెల్లించదు, ఇన్వెస్టర్ స్వయంగా చెల్లించాలి. ఇది కేటగిరీ 1 మరియు 2లో జరుగుతుంది. కేటగిరీ 1 మరియు 2కి ఇది వర్తిస్తుంది. కేటగిరీ 3కి పాస్ త్రూ స్టేటస్ లేదు. నియమాల ప్రకారం, అంటే ఫండ్ స్థాయిలోనే టాక్స్ పడుతుంది. అనుకోండి, ఫండ్ ద్వారా వచ్చే లాభం అది మళ్ళీ ఇన్వెస్టర్లకు తిరిగి వెళ్లే ముందు, అంటే మెచ్యూరిటీ సమయంలో లేదా ఇన్వెస్టర్లు తమ ఫండ్ను రీడీమ్ చేసుకునే సమయంలో ఆ డబ్బుపై ఫండ్ టాక్స్ చెల్లిస్తుంది. తర్వాత ఆ మొత్తాన్ని ఇన్వెస్టర్కు పంపుతుంది. ఇది కేటగిరీ 3లో జరుగుతుంది. ఒక క్లయింట్ 100 రూపాయలు పెట్టి మెచ్యూరిటీ సమయంలో 120 రూపాయలు తీసుకున్నాడనుకోండి, అంటే 120 రూపాయలు. ఇప్పటి వరకు ఉన్న రెగ్యులేషన్ ప్రకారం అది టాక్స్ ఫ్రీ. ఆ 20 రూపాయలపై మీరు మీ ఐటీఆర్లో ఆ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ టాక్స్ ఇప్పటికే అక్కడే చెల్లించబడింది. ఫండ్ ద్వారా వచ్చిన ఆ 20 రూపాయలపై మీరు టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ 20 రూపాయలపై ఫండ్ ఇప్పటికే టాక్స్ చెల్లించింది. కానీ మీరు కేటగిరీ ఏలో పెట్టుబడి పెడితే, కేటగిరీ 2, అప్పుడు ఆ ఆదాయం మీ టాక్సబుల్ ఇన్కమ్లోకి వస్తుంది. మీరు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. క్యాట్ 1 మరియు 2లో ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఇన్కమ్ పేమెంట్ అవుతుంటే కొంత టీడీఎస్ కట్ చేసి మీకు ఇస్తారు. ధన్యవాదాలు. కానీ చివరికి అది మీ మీదే ఉంటుంది. మీ టాక్స్ బ్రాకెట్ ఎంతైతే ఆ మేరకు మిగిలిన టాక్స్ మీరు చెల్లించాలి, సరేనా? నాకు అనిపిస్తోంది. ధన్యవాదాలు, చాలానే చెప్పాం. ఈరోజు మనం ఈ యాప్కు సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. నిజానికి ఒక ఇన్వెస్టర్కు ఈ యాప్స్ ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది చాలానే ఉంటుంది. అలాగే అన్ని ఇన్వెస్టర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లకు కూడా. ఏఐఎఫ్ అనేది ఒక ప్రత్యేకమైన వర్గం. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ అనేది ఒక వర్గం. ఇది సంప్రదాయ పెట్టుబడులకు భిన్నంగా పెట్టుబడి ఎంపికలను చూస్తున్న ఇన్వెస్టర్ల కోసం ఉంటుంది. చూడండి, ఇందులోని రిస్క్ను మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ దానికి అనుగుణంగా రిటర్న్ అంచనాలు కూడా ఉంటాయి. ఇక్కడ వేర్వేరు వర్గాలు ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, 3 వర్గాలను మనం చూసాం. వాటి టాక్సేషన్ ఎలా ఉంటుందో చూసాం. పిఎంఎస్ ఎలా పనిచేస్తాయో, మ్యూచువల్ ఫండ్స్తో వాటిని ఎలా పోల్చవచ్చో కూడా తెలుసుకున్నాం. వీటి ప్రయోజనాలు, లాభాలు, అలాగే ఫండ్ మేనేజర్ ఏ స్ట్రాటజీలు అనుసరించవచ్చో కూడా చూడటం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మొత్తం వీడియోను చూడండి మరియు వీడియోకు లైక్ చేయండి. మనం కవర్ చేసిన ప్రతి పాయింట్ను ఒక ఇన్వెస్టర్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఒక ఇన్వెస్టర్తో కూర్చున్నప్పుడు ప్రతి పాయింట్ను అతనికి వివరించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు. ఈజెక్ట్. ఈరోజు మీరు వచ్చి యాప్స్ గురించి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు మరియు దయచేసి వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు.